Hello friends, welcome to Amruta IAS Academy. This is Lakshmi Prasanna, Arithmetic and Reasoning faculty. So, ee roju manam reasoning lo coding and decoding ane chapter ni నేర్చుకుందాం. అసలు coding and decoding అంటే ఏంటి అనంటే మన యొక్క abilities ని టెస్ట్ చేసేది. సో, ఈ coding decoding chapter అనేది మనకి reasoning లో ఉంటుంది. సో, ఇక్కడ చూడండి కోడింగ్ అండ్ డీకోడింగ్ లో మనకి A నుంచి Z వరకు మొత్తం లెటర్స్ ఉంటాయి. సో ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్కటి నెంబర్ అనేది కోడ్ చేశారు. A నుంచి Z వరకు 26 లెటర్స్ కదా మొత్తం. సో ఇందులో ఒక్కొక్క దానికి నెంబర్ అనేది కోడ్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఇవి ఆపోజిట్ లెటర్స్ అనేది ఎందుకు రాశానంటే మనకి ఎగ్జామ్ లో ఈజీగా ఎలా మార్క్స్ స్కోర్ చేయాలి అనే దానికోసం నేను ఇక్కడ A కి ఆపోజిట్ Z అని, B కి ఆపోజిట్ లెటర్ Y అని, C కి ఆపోజిట్ లెటర్ X అని ఇలా రాశాను. సో ఇప్పుడు ఇవి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ A నుంచి Z వరకు లెటర్స్ ఉన్నాయి కదా, ఇందులో వోవెల్స్ ఏంటండి మనకి? సో వోవెల్స్ అంటే ఏమొస్తాయి? A, E, I, O, U ఇవి వోవెల్స్. ఇవి కాకుండా రిమైనింగ్ ఉండేవి ఏంటి అంటే కాన్సనెంట్స్. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ఆపోజిట్ నెంబర్స్ ఏవి తీసుకున్నా మనకి 27 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇజోటి అని రాశాను. ఇజోటి అంటే ఏంటి? ఫస్ట్ ఈ అంటే 5 అని అందరికీ తెలుసు. 5 యొక్క మల్టిపుల్స్ అండి. 5 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 10. 10 అనేది ఏ లెటర్ అవుతుంది? జే. నెక్స్ట్ 15. 15 అనేది ఓ. 15. నెక్స్ట్ టీ 20. సో నెక్స్ట్ ఏంటి? 25 వై. ఇవి లెటర్ నెంబర్ అనేది ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో, ఇప్పుడు ఆపోజిట్ లెటర్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఏకి ఆపోజిట్ ఏంటండి? జెడ్. ఏకి ఆపోజిట్ లెటర్ జెడ్ అనేది అందరికీ నార్మల్గా గుర్తుంటుంది. ఒకవేళ ఇది కూడా గుర్తు లేకపోతే ఇది ఈజీగా ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఆజ్ అంటాం. ఆజ్ అంటే ఏకి జెడ్ అన్నమాట, ఆపోజిట్ లెటర్. నెక్స్ట్ బాయ్, BOY బాయ్. నెక్స్ట్ సికి ఆపోజిట్ లెటర్ ఏంటి? ఎక్స్ కదా, 6. 6 అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డికి డబ్ల్యూ కదా, సో డ్యూ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, డ్యూ. నెక్స్ట్ ఎఫ్కి ఏంటి? సారీ ఈకి ఏంటి? వి అంటే ఎవరెస్ట్. ఎవరెస్ట్ అనే పదం గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఈకి వి అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఎఫ్కి ఏంటి? యు. ఫ్యూ. ఫ్యూ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఎఫ్యూ అనేది గుర్తుంటుంది. నెక్స్ట్ ఏంటి? జి. జి టీ. గ్రేట్ అని గుర్తుపెట్టుకోండి, ఇది గ్రేట్. గ్రేట్ అంటే జీటీ. నెక్స్ట్ హెచ్. హెచ్కి ఆపోజిట్ లెటర్ ఎస్. హై స్కూల్. హై స్కూల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐ. ఐకి ఆర్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇండియన్ రైల్వేస్. నెక్స్ట్ వచ్చేసరికి ఏముంది మనకి? జే. జే క్యూ. జాక్వెలైన్ అని గుర్తుపెట్టుకోండి, జాక్వెలైన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏ లెటర్ ఉంది? కే పి. KPRPK. సో పవన్ కళ్యాణ్. నెక్స్ట్ వచ్చేసరికి ఏ లెటర్ ఉంది? ఎల్. ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏంటి? ఓ. లవ్. ఇది గుర్తుపెట్టుకుంటే ఎల్కి ఓ అనేది గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? ఎం. ఎంకి ఆపోజిట్ లెటర్ ఏంటి? ఎన్. మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటి వరకు మనం ఆపోజిట్ లెటర్స్ అనేది ఎలా ఈజీగా
చేయాలో, ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మోడల్స్ ఉంటాయి. ఒక్కొక్క మోడల్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని, అవి ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందాం. సరే, ఇప్పుడు ఆ మోడల్స్ కన్నా ముందు మనకి ఇక్కడ ఒకటి క్యాట్ అని ఇచ్చాడు. దీన్ని ఏ విధంగా కోడ్ చేయాలంటే ఎన్ని విధాలుగా మనం కోడింగ్ అనేది చేయొచ్చో ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ క్యాట్ ఇచ్చాడు కదా, సో క్యాట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ సికి ఎంతండి వాల్యూ మనకి 3 కదా, నెక్స్ట్ ఏకి వాల్యూ ఎంత 1, అలాగే టీకి 20. సో ఇప్పుడు దీన్ని ఎలా కోడ్ చేయొచ్చు అంటే డిఫరెంట్ స్టైల్స్లో కోడ్ చేయొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఆపోజిట్ లెటర్ రాద్దాం. ఆపోజిట్ లెటర్. సో ఆపోజిట్ లెటర్ అంటే ఏమవుతుంది చెప్పండి? సికి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది? ఎక్స్ కదా. నెక్స్ట్ ఏకి ఆపోజిట్ లెటర్ జెడ్, టీకి ఆపోజిట్ లెటర్ జీ. సో ఎక్స్ జెడ్ జీ అనేది దీనికి ఆపోజిట్ లెటర్ అవుతుంది. అది ఇక్కడ రాద్దాం. సో ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఇలా కాదు, ఇలా కాకుండా ఇంకా డిఫరెంట్గా ఎలా చేయొచ్చు? ఇప్పుడు సి ఎంత 3 కదా, A1 T20. దీనికి నేను దానికి +1 చేశాను, అన్నీ కూడా +1 చేశాను అనమాట. సో +1 కాన్సెప్ట్ అనేది యూజ్ చేశాను. 3 లెటర్స్ ఉన్నాయి కదా, 3కి కూడా +1 అంటే 3కి +1 చేస్తే ఏమొస్తుంది? 4 అంటే మనకి ఏ లెటరు? డి. నెక్స్ట్ వచ్చేసరికి ఏ అంటే 1 +1 చేస్తే 2 అంటే ఏ లెటరు? బి. నెక్స్ట్ టీ అంటే 20 +1 చేస్తే 21 అంటే యు. నెక్స్ట్ ఇప్పుడు ఇదే దానికి రివర్స్ చేశాను, అంటే ఇదే నెంబర్ని ఇదే లెటర్ని ఏం చేశానంటే రివర్స్. అంటే రివర్స్ చేస్తే ఏమొస్తుంది మనకి? టీఏసి కదా వస్తుంది. ఇప్పుడు దీనికి ఇక్కడ రాసుకుందాం రివర్స్ అన్నమాట. రివర్స్ చేస్తే వచ్చిన లెటర్ ఏంటి? టీఏసి. అంటే ఇలా కూడా మనం దీన్ని కోడింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇప్పుడు రివర్స్ +2 చేద్దాం. రివర్స్ అంటే ఏమొచ్చింది మనకి? టీఏసి కదా. దానికి ప్రతిదానికి ఏం చేయాలి? +2 చేయాలి. సో టీకి 20 +2 చేస్తే ఏమొస్తుంది? 22 అంటే వి. నెక్స్ట్ ఏకి +2, ఏకి 1 +2 చేస్తే 3 అంటే సి. నెక్స్ట్ సికి +2 చేస్తే 3, సికి +2 చేస్తే 3, 2 + 3 అంటే 5 అంటే ఈ కదా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది రాసుకుందాం. సో ఏం చేశాను? ఇక్కడ +2 చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొడక్ట్ చేయండి. ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి? ప్రోడక్ట్ చేస్తే ఏమొస్తుంది? 3 1s 3, 3 20s 60. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ చేయండి. సమ్ అంటే ఏంటి? ప్లస్ చేయాలి కదా. 3కి +1 చేస్తే 4, 20కి 4 యాడ్ చేస్తే 24. సమ్ చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా యావరేజ్ చేద్దాం. యావరేజ్ అంటే 3కి 1 యాడ్ చేస్తే 4, 4కి 20 యాడ్ చేస్తే 24. యావరేజ్ అంటే ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3. సో 24/3 చేయాలి. 24/3 చేస్తే ఎంత వస్తుంది మనకి? 8. ప్రొడక్ట్ అయింది, సమ్ అయింది, యావరేజ్ అయింది. ఇంకా ఏముంటాయి? ఇక్కడ +1 చేసాం, -1 చేద్దాం. ఇప్పుడు -1 +1 -1 చేద్దాం. చేస్తే ఏమొస్తుంది చూడండి? సికి -1, 3 -1 అంటే 2 అంటే ఏంటి? బి. నెక్స్ట్ ఏకి +1 చేస్తే 1 + 1 2 అంటే బి. నెక్స్ట్ టీకి 20 -1 చేస్తే 19 అంటే ఏమొస్తుంది? ఎస్. సో ఒకే పదాన్ని మనం ఇన్ని డిఫరెంట్ మోడల్స్లో రాసాం. ఇంకా ఉన్నాయండి మోడల్స్. ఇక్కడ +1 ఇక్కడ -1 చేసాం కదా. ఇంకా చేయాలంటే దీన్ని +1
-1 +1 చేయొచ్చు కదా. చేస్తే ఏమొస్తుంది? ఆల్రెడీ చేసాం కదా ఈ మోడల్. నెక్స్ట్ ఇలా చూడండి, 1 ప్లస్ అంటే +1 +2 +3 చేయలేదు కదా ఈ మోడల్. చూడండి C3, 3కి 1 యాడ్ చేస్తే 4, 4 అంటే D. నెక్స్ట్ చూడండి ఏకి 1, 1 + 2 అంటే 3, 3 అంటే C. నెక్స్ట్ +3, 20, 20కి +3 చేస్తే 23 అంటే ఏమొస్తుంది? W. సో ఈ విధంగా చేయొచ్చు. సో మనం ఇన్ని విధాలుగా ఒక పదాన్ని డీకోడింగ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇలాంటి మోడల్స్ అనేవి నేర్చుకుందాం. ఎలా నెక్స్ట్ మోడల్స్ చూద్దాం. ఫస్ట్ మోడల్ 1 చూద్దాం. మోడల్ 1లో ఏముంది? ఆపోజిట్ లెటర్ కోడింగ్ అండ్ డీకోడింగ్. అంటే ఈ మోడల్ 1లో మనకి ఆపోజిట్ లెటర్ అనేది కోడ్ చేయడం, అలాగా డీకోడ్ చేయడం అనేది చెప్తాను మీకు ఇప్పుడు. చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ క్లాక్ ఈజ్ రిటన్ యాజ్ XOLXP. హౌ విల్ లోటస్ బి రిటన్ ఇన్ దట్ సేమ్ కోడ్? ఇప్పుడు తెలుగు మీడియంలో ఒక నిర్దిష్ట కోడ్లో క్లాక్ను XOLXPగా వ్రాస్తారు. అదే కోడ్లో లోటస్ను ఎలా వ్రాస్తారు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన క్వశ్చన్ అనేది మనం నోట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏమన్నాడు? క్లాక్ కదా, CLOCK. క్లాక్ని ఎలా కోడ్ చేశాడు? XOLXP. సో మనకి ఎప్పుడు కూడా మనం కోడింగ్ డీకోడింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క లెటర్కి దాని యొక్క నెంబరింగ్ అనేది మనం ఇవ్వాలి. నెంబరింగ్ ఇస్తేనే మనం ఈజీగా దాన్ని డీకోడ్ చేయగలం, ఎగ్జామ్లో కూడా ఆన్సర్ ఈజీగా పెట్టగలం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నెంబరింగ్ అనేది రాసుకుందాం. సో సికి నెంబర్ ఎంత అండి? 3 కదా. నెక్స్ట్ ఎల్కి ఎంత? 12, ఓకి 15, అగైన్ సికి 3, కేకి 11. నెక్స్ట్ ఇది చెప్పండి, ఎక్స్కి ఏమవుతుంది? 24, ఓకి 15, ఎల్కి ఎంత? 12, ఎక్స్కి 24, పీకి 16. సో ఇప్పుడు జనరల్గా ఇది ఇచ్చాడు మనకి. క్వశ్చన్ ఏం అడిగాడు? లోటస్ని ఎలా రాయొచ్చు అని అడిగాడు. సో క్వశ్చన్ నోట్ చేసుకుందాం. లోటస్. సో ఇప్పుడు చూడండి దీనికి ఇది ఎలా అవుతుంది కోడింగ్ అనేది. మనం జనరల్గా ఆలోచిస్తాం సికి ఎక్స్కి ఏదైనా రిలేషన్ వస్తుందా లేదా అని. సికి ఎక్స్కి రిలేషన్ వస్తుంది కదండి. ఏంటిది? ఆపోజిట్ లెటరే కదా సికి ఎక్స్. నెక్స్ట్ ఎల్కి ఓ అనేది ఆపోజిట్ లెటర్. నెక్స్ట్ ఓకి ఎల్ కూడా ఆపోజిట్ లెటర్. నెక్స్ట్ సికి ఎక్స్ కూడా ఆపోజిట్ లెటర్. నెక్స్ట్ కేకి పి కూడా ఏమవుద్ది? ఆపోజిట్ లెటర్. సో ఇది ఆపోజిట్ లెటర్ అనేది కోడ్ చేశాడు. ఇప్పుడు లోటస్కి ఎలా కోడ్ చేయాలో చూద్దాం. ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది? ఓ అనేది అవుతుంది. మరి ఓకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది? ఎల్ అనేది అవుతుంది. నెక్స్ట్ టీకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది? జీ కదా, జీ టీ. నెక్స్ట్ యూకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది? ఎఫ్ అవుతుంది. నెక్స్ట్ ఎస్కి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది? హెచ్ అనేది అవుతుంది. సో ఇది ఏంటి అని అంటే ఆపోజిట్ లెటర్ కోడింగ్ డీకోడింగ్ అనమాట. సో దీని ఆన్సర్ ఏమవుతుంది? OLGFH. ఎక్కడుందో చూడండి, OLGFH. సో OLGFH ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా. సో దాన్ని టిక్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ కెమెరా ఈజ్ కోడెడ్ యాజ్ ZIVNZX in a certain code language, then how would you code chapra in that code language అన్నాడు. సో ఫస్ట్ మనకి ఇచ్చింది మనం రాసుకుంటాం. కెమెరా CAMERA. సో దీన్ని ఏ విధంగా కోడ్ చేశాడు మనకి? ZIVNZX. నెక్స్ట్ ఏంటి అడిగాడు మనకి? చాప్రా CHAPRA. సో ఫస్ట్ మీకు ఏం చెప్పాను, ఇలా ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? నెంబరింగ్ అనేది వేయాలి. సికి ఏమవుతుంది? నెంబర్ 3, A 1, M అంటే
13, E అంటే 5, R అంటే 18, A అంటే 1. నెక్స్ట్ Z అంటే 26, I 9, V అంటే 22, N అంటే 14, Z అంటే 26, X అంటే 24. సో ఇక్కడ చూడండి, ఇక్కడ C ఉంది, ఇక్కడ Z ఉంది, ఇక్కడ A ఉంది, ఇక్కడ I ఉంది. సో దీనికి ఏమైనా రిలేషన్ ఇచ్చాడా లేదా అనేది మనం ఫస్ట్ ఆలోచించాలి. సో Cకి Z అనేది సంబంధం లేదు కదా, రిలేషన్ అనేది రావట్లేదు ఇక్కడ మనకి. 3 ఎక్కడ 26 ఎక్కడ, సో చాలా గ్యాప్ వస్తుంది కాబట్టి ఇది వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, నెక్స్ట్ ఏం ఆలోచించాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ A ఉంది, ఇక్కడ Z ఉంది. సో ఇలా ఆలోచించాలి. అప్పుడు ఏమవుతుంది, ఏకి ఆపోజిట్ లెటర్ వచ్చేమో Z, సరిపోయింది కదా. నెక్స్ట్ ఆర్కి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది, I అవుతుంది. నెక్స్ట్ ఈకి ఆపోజిట్ లెటర్ V, ఎంకి ఆపోజిట్ లెటర్ ఏం చేశాడు, N. అంటే ఇలా కోడ్ చేశాడు అనమాట రివర్స్ ఆర్డర్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రివర్స్ ఆర్డర్లో రాద్దాం. మనకి ఇచ్చిన క్వశ్చన్ని ఈ ఆన్సర్లో ఉన్నది రివర్స్లో రాద్దాం. ఏమి ఇచ్చాడు, ZIVN ZX అని రాసాం కదా. ఇప్పుడు ఇలా రాయాలి, X Z N V I Z. ఇప్పుడు సరిపోయిందా, Cకి X అనేది ఆపోజిట్ లెటర్, ఏకి Z అనేది ఆపోజిట్ లెటర్, ఎంకి N, నెక్స్ట్ ఏంటి, ఈకి ఏంటి V, ఆర్కి I, ఏకి Z. ఇప్పుడు మనం దాన్ని కోడ్ చేద్దాం, డీకోడ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఏమొస్తుంది, ఏకి Z కదా, ఇక్కడ రాసుకోవాలి, అది ఏకి ఆపోజిట్ లెటర్ Z. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నార్మల్గా రాసుకొని చేద్దాం, రివర్స్ చేద్దాం. Cకి ఏంటి X, Hకి ఏంటి S, ఏకి Z, Pకి A కదా, ఆర్కి ఏంటి I కదా, ఏకి Z. ఇప్పుడు మనకి వచ్చిన ఆన్సర్ ఉంది కదా, దీన్ని ఏం చేయాలి, రివర్స్లో రాయాలి. అంటే ఏం రాయాలి, ZIK ZSX. ఏ ఆప్షన్లో ఉంది మనకి, ZIK ZSX. సో సి, ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, if in a certain code language similar is written as IZORN RH, then how will natural be written in that language? ఒక నిర్దిష్ట కోడ్ భాషలో సిమిలర్ను IZORN RH అని వ్రాస్తే ఆ భాషలో న్యాచురల్ను ఎలా రాస్తారు అని అడుగుతున్నాడు. ఫస్ట్ నోట్ చేద్దాం, ఏమిచ్చాడు, సిమిలర్ SIMILAR IZORNRH. సో ఇది మనకి క్వశ్చన్ ఇచ్చాడు, న్యాచురల్ని ఎలా రాయాలి అని అడుగుతున్నాడు. NATURAL. సో చూడండి, ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, నెంబరింగ్ అనేది వేసుకోవాలి కదా. ఎస్కి ఏంటి 19, I అంటే 9, M అంటే 13, I అంటే 9, L అంటే 12, A 1, R 18. ఇక్కడ I అంటే 9, Z అంటే 26, O అంటే ఎంత 15, R అంటే 18, N అంటే 14, R అంటే 18, H అంటే 8. సో ఇప్పుడు చూడండి, ఎస్కి ఐకి ఏమైనా రిలేషన్ వస్తుందా లేదా అనేది చూడాలి. ఫస్ట్ ఇక్కడ 19 ఉంది, 9 ఉంది, గ్యాప్ ఏమో 10 ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 ఉంది, 26 ఉంది, ఇక్కడ గ్యాప్ చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ లాజిక్ అనేది కాదు. ఇంకా ఏం ఆలోచించవచ్చు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఐ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ జెడ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఓ ఉంది. అంటే ఏంటి, రివర్స్ ఆర్డర్లో మనకి ఆపోజిట్ లెటర్స్ అనేవి రాశాడు. సో ఇక్కడ మనం ఆపోజిట్ లెటర్స్ అనేవి రాసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆపోజిట్ లెటర్ రాసి దాన్ని ఏం చేయాలి, రివర్స్ చేయాలి. సో ఎన్కి ఆపోజిట్ లెటర్ ఏంటి, ఎం కదా, ఏకి ఆపోజిట్ లెటర్ జెడ్, టీకి ఆపోజిట్ లెటర్ ఏంటి జి, యూకి ఆపోజిట్ లెటర్
ఎఫ్, ఆర్కి ఆపోజిట్ లెటర్ ఐ, ఏకి ఆపోజిట్ లెటర్ ఏంటి జెడ్, ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏంటి ఓ. సో దీన్ని ఏం చేయాలి మనం ఇప్పుడు రివర్స్లో రాయాలి. అంటే ఓజెడ్ ఐఎఫ్ జీజెడ్ ఎం. సో మనకి ఏ ఆప్షన్లో ఉంది? ఇది ఓజెడ్ ఐ ఎఫ్జెడ్ ఎఫ్జి, ఓజెడ్ ఐ ఎఫ్జి జెడ్ఎం. అంటే ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ టైగర్ ఈజ్ written as GRTVT, then what word will be written for HMZPV అని అడుగుతున్నాడు. సో ఒక నిర్దిష్ట కోడ్ భాషలో టైగర్ను GRTVT అని రాస్తే HMZPVకి ఏ పదం వ్రాయబడుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ నోట్ చేద్దాం క్వశ్చన్. టైగర్ కదా, TIGER, టైగర్. టైగర్ని ఏ విధంగా కోడ్ చేశాడు? GRTVTగా కోడ్ చేశాడు. ఇప్పుడు HMZPVని ఏ విధంగా కోడ్ చేస్తాడు అని అడుగుతున్నాడు. సో చూడండి, ఫస్ట్ T20 కోడింగ్ ఇవ్వాలి కదా దీనికి. I ఎంత? లెటర్ 9 కదా, G ఎంత? 7, E అంటే 5, R అంటే 18. నెక్స్ట్ చూడండి, G అంటే 7, R అంటే 18, T అంటే 20, V అంటే 22, నెక్స్ట్ T అంటే 20. సో దీనికి ఇది ఏంటి అవుతుంది? ఆపోజిట్ లెటరేగా రాసాడు మొత్తం మనకి. టీకి జీ, ఐకి ఆర్, జీకి టీ, ఈకి వి, ఆర్కి టీ. అలాగే HMZPVని ఏ విధంగా రాయొచ్చు అని అడుగుతున్నాడు. సో హెచ్కి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది? ఎస్ కదా. నెక్స్ట్ ఏంటి, మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా మనం చెక్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ లెటర్ ఎస్ అనేది ఒకే ఒక ఆప్షన్లో కనబడుతుంది. సో అలాంటప్పుడు దాన్ని పెట్టొచ్చు. ఎందుకు అంటే మనకి టైం అనేది కిల్ అవ్వదు, మొత్తం క్వశ్చన్ చేస్తే టైం కిల్ అవుతుంది కాబట్టి. చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఎంకి ఆపోజిట్ లెటర్ ఏంటి? ఎన్. జెడ్కి ఆపోజిట్ లెటర్ ఏ. నెక్స్ట్ పీకి ఆపోజిట్ లెటర్ ఏంటి? పీకి ఆపోజిట్ లెటర్ కే. వికి ఆపోజిట్ లెటర్ ఈ. సో ఇదే కదా మనకు వచ్చింది. ఒకవేళ మనకు ఆప్షన్లో నన్ ఆఫ్ దీస్ అని వచ్చేటప్పుడు మనం ఇది మొత్తం ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో నన్ ఆఫ్ దీస్ లేదు, కానీ మీకు అర్థం అవ్వడం కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్నేక్ అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ నోషన్ ఈజ్ written as MLGRLM, దెన్ హౌ విల్ వెక్టర్ బీ written ఇన్ దట్ లాంగ్వేజ్. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో నోషన్ను MLGRLM అని వ్రాస్తే ఆ భాషలో వెక్టర్ను ఎలా రాస్తారు అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు క్వశ్చన్ అనేది నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం అడిగాడు? నోషన్ అనేది ఇచ్చాడు కదా మనకి. ఏంటి? MLGRLM. సో మనకి ఏం అడిగాడు? వెక్టర్ అడిగాడు. VECTOR. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? నెంబరింగ్ అనేది రాసుకోవాలి. ఎన్ ఎంత? 14, ఓ అంటే 15, టీ అంటే ఎంత? 20, ఐ అంటే 9, ఓ అంటే 15, నెక్స్ట్ ఎన్ అంటే 14, అలాగే ఎం అంటే ఏంటి? 13, ఎల్ అంటే 12, జి అంటే 7, ఆర్ 18, ఎల్ 12, ఎం 13. సో చూడండి, ఇప్పుడు వెక్టార్ని కూడా సేమ్ ఇక్కడ ఏం చేసాం? ఆపోజిట్ లెటర్ కోడింగే కదా ఇదంతా కూడా. మనం చూస్తే ఇదంతా కూడా ఆపోజిట్ లెటర్ కోడింగ్. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? ఆపోజిట్ లెటర్. వికి ఆపోజిట్ లెటర్ ఏమవుద్ది? ఈ. సో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేయండి. ఈ అనేది అన్నిట్లో కూడా ఉంది కాబట్టి నెక్స్ట్ లెటర్ చూద్దాం. ఈకి ఆపోజిట్ లెటర్ ఏమవుద్ది? వి అవుద్ది. ఈ వి అనేది కూడా అన్ని ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ లెటర్ చెక్ చేద్దాం. సికి ఎక్స్, ఈవిఎక్స్. ఈవిఎక్స్ అనేది ఇక్కడ మనకు ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ ఆప్షన్ అనేది
అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి జీ అనేది ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి టీకి ఆపోజిట్ లెటర్ జీ. చూడండి ఇప్పుడు ఈవి ఎక్స్ జీ అనేది ఉండాలి. సో ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఎక్స్ తర్వాత ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఎల్ ఇచ్చాడు, కాబట్టి ఈ ఆప్షన్ అనేది అవ్వదు. నెక్స్ట్ మనకి ఆన్సర్ అనేది రెండిట్లో ఉంది. నెక్స్ట్ ఓకి ఆపోజిట్ లెటర్ ఏమవుద్ది, ఎల్ కదా, అంటే జీ తర్వాత ఎల్ రావాలి. ఇక్కడ చూస్తే మనకి ఐ వచ్చింది, కాబట్టి ఈ ఆప్షన్ అనేది అవ్వదు కదండి. అప్పుడు నెక్స్ట్ ఇంకేం లెటర్ ఉంది, ఆర్. ఆర్కి ఏమవుద్ది, ఐ అవుద్ది. అంటే మనకి ఆప్షన్ డి అనేది ఎగ్జాక్ట్గా అవుతుంది. సో మనం ఇలా సమ్స్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఆప్షన్స్ కూడా ఒకసారి వెరిఫికేషన్ చేసుకుంటే మనకి ఇన్ టైంలో అనేది వస్తుంది. నెక్స్ట్ టైం చూద్దాం. ఇఫ్ ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఈజ్ రిటన్ యాజ్ PMLDOVWTV, then how will healthy be written in that language? ఒక నిర్దిష్ట కోడ్ భాషలో నాలెడ్జ్ను PMLDOVWTV అని వ్రాస్తే ఆ భాషలో హెల్దీని ఎలా వ్రాయబడుతుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ వాడు ఇచ్చింది నోట్ చేద్దాం. నాలెడ్జ్ KNOWLEDGE. నెక్స్ట్ దాన్ని ఎలా రాశాడు, PMLDOVWTV. మనకేం అడిగాడు, హెల్దీ HEALTHY. సో చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలి, నెంబరింగ్ అనేది ఇవ్వాలి కదా, నెంబరింగ్ అనేది ఇద్దాం. సో K ఎంత 11, N 14, O 15, W 23, L అనేది 12, E అంటే V కదా, D అంటే W, నెక్స్ట్ G అంటే 7, E అంటే V. నెక్స్ట్ ఇక్కడ చూడండి P అంటే ఏమవుద్ది 16 కదా, M అంటే 13, L అంటే 12, D అంటే 4, O అంటే 15, నెక్స్ట్ V అంటే 22, W 23, T 20 అండ్ V 22. సో ఇక్కడ మనం చూసినట్లయితే కేకి పి క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఏంటిది, ఆపోజిట్ లెటర్ కోడింగ్ అనమాట. ఎన్కి ఎం, ఓకి ఎల్, డబ్ల్యూకి ఏంటి డి, ఎల్కి ఓ, ఈకి వి. సో నెక్స్ట్ డికి డబ్ల్యూ, జీకి టి, ఈకి వి. సో ఇవన్నీ ఏంటి, ఆపోజిట్ లెటర్ కోడింగ్ ఇచ్చాడు. సో దీనికి కూడా మనం ఆపోజిట్ లెటర్ కోడింగ్ అనేది రాయాలి. సో హెచ్కి ఏమవుతుంది, హెచ్కి ఆపోజిట్ లెటర్ అనేది ఎస్ అవుద్ది. నెక్స్ట్ ఈకి చూడండి, ఈకి ఆపోజిట్ లెటర్ వచ్చి వి అవుతుంది, ఎస్వి. ఆప్షన్స్ కూడా ఒకసారి చూడాలి. ఇక్కడ ఫస్ట్ లెటర్ చూస్తే మనకి ఫస్ట్ లెటర్ వి వచ్చింది కాబట్టి ఈ ఆప్షన్ అనేది అవ్వదండి. నెక్స్ట్ చూడండి ఎస్వి అనే ఆప్షన్స్ మనకి 3 ఉన్నాయి. నెక్స్ట్ లెటర్ చెక్ చేద్దాం. ఏకి ఆపోజిట్ లెటర్ జెడ్ రావాలి. ఇక్కడ బి అండ్ సి ఆప్షన్స్ లో జెడ్ అనేది, సి ఆప్షన్ లో జెడ్ ఉంది, కానీ ఇక్కడ బి ఆప్షన్ లో మనకి జెడ్ అనేది లేదు. అంటే మనకి ఆప్షన్ డి గానీ సి గానీ అవుతుంది. ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏం రావాలి, ఓ రావాలి, ఎస్వి జెడ్ ఓ రావాలి. అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్వి జెడ్ ఓ, ఇక్కడ జెడ్ జీ ఇచ్చాడు కాబట్టి ఈ ఆప్షన్ అనేది అవ్వదు. అయినా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఏమొస్తుంది, టీ, టీకి ఆపోజిట్ లెటర్ జీ రావాలి, జెడ్ ఓ జీ. నెక్స్ట్ హెచ్కి ఎస్, వైకి ఏమవుద్ది బి. అంటే మనకు ఆప్షన్ డి అనేది అవుతుంది. మనం అంతా చేయాల్సిన అవసరం లేదు, ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా ఉంటే చేయాలి, లేదు అంటే అవసరం లేదు. మనకి ఆప్షన్ అనేది చూసుకొని చెక్ చేసుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ యాక్యురేట్ ఈజ్ రిటన్ యాజ్ VZIFXXZ, then how will light be written in that language? సో ఒక నిర్దిష్ట కోడ్ భాషలో యాక్యురేట్ను VZIFXXZ అని వ్రాస్తే అదే భాషలో లైట్ను ఎలా వ్రాయబడుతుంది అని అడుగుతున్నాడు. సో ఇచ్చిన క్వశ్చన్ అనేది మనం రాసుకుందాం. ఫస్ట్ ఏంటి, యాక్యురేట్,
ACCURATE. ఇది కదా మనకి ఇచ్చిన క్వశ్చన్. దీన్ని ఎలా కోడ్ చేశాడు? VZIFXXZ. సో ఈ విధంగా కోడ్ చేశాడు. మనకి ఏమడుగుతున్నాడు? లైట్, LIGHT. ఇక్కడ కూడా మనం ఫస్ట్ నెంబరింగ్ అనేది రాసుకుందాం. ఏకి 1, బికి, సికి 3, అగైన్ సికి 3, U 21, R 18, A 1, T 20, E ఏమవుద్ది 5. నెక్స్ట్ వికి చూడండి, వికి 22, జికి 7, Z అంటే 26, I అంటే 9. నెక్స్ట్ F అంటే 6 కదా, X అంటే 24, అగైన్ X ఇచ్చాడు, సో 24, Z అంటే 26. సో ఇప్పుడు చూస్తే మనకి 1 ఉంది, ఇక్కడేమో 22 ఉంది. ఏదైనా రిలేషన్ వస్తుందా? 21 అనేది గ్యాప్ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ లెటర్ చూద్దాం. ఇక్కడ C ఉంది, G ఉంది. నెక్స్ట్ లెటర్ చూస్తే ఇక్కడ 4 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 26 ఉంది, 3 ఉంది, అంటే 23 వస్తుంది. సో దీనికి రిలేషన్ అనేది మనకి రావట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఒకసారి ఆపోజిట్ లెటర్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి E ఉంది, లాస్ట్ లెటర్ E ఉంది, ఇక్కడ B ఉంది, అంటే ఈకి B అనేది ఏమవుద్ది? ఆపోజిట్ లెటర్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ T ఉంది, ఇక్కడ G ఉంది. సో Tకి G అనేది ఆపోజిట్ లెటర్, ఏకి Z అనేది ఆపోజిట్ లెటర్. నెక్స్ట్ Rకి I, నెక్స్ట్ Uకి ఏమవుద్ది? F, సికి X, నెక్స్ట్ ఏకి Z. ఆపోజిట్ లెటర్సే రాశాడు, కాకపోతే ఏ ఆర్డర్లో రాశాడు? రివర్స్ ఆర్డర్లో రాశాడు. మనం కూడా రివర్స్ ఆర్డర్లో ఇది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ టీకి ఆపోజిట్ లెటర్ ఎక్కడ రాయాలి మనం? ఇక్కడ. అంటే టీకి ఆపోజిట్ లెటర్ ఏమవుద్ది? G రావాలి కదా ఫస్ట్ది. నెక్స్ట్ హెచ్కి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది? హెచ్కి ఆపోజిట్ లెటర్ చూడండి, టీకి ఆపోజిట్ లెటర్ G, అంటే ఇక్కడ రాశాడు. నెక్స్ట్ ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏం రావాలి? ఇక్కడ రావాలి, అంటే ఎల్కి ఏమవుద్ది? O. మనకి GO అనే ఆప్షన్ అనేది ఎక్కడుందో చూసుకుంటాం. సో ఈ రెండు AB అనేవి అవుతాయండి, CD కూడా మనకి అవ్వవు. ఈ GO అనేది ఇచ్చాడు. నెక్స్ట్ లెటర్ చెక్ చేద్దాం. హెచ్కి ఆపోజిట్ లెటర్ ఏమవుద్ది? S కదా. నెక్స్ట్ ఐకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది? R. GS అనేది ఉండాలి. సో GS అనేది రెండిట్లో కూడా ఉంది. నెక్స్ట్ లెటర్ చెక్ చేద్దాం. ఏంటి నెక్స్ట్ లెటర్? Gకి T కదా. సో అప్పుడు ఏమవుద్ది? GSTRO అనేది మనకు వచ్చింది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ బౌండరీ ఈజ్ రిటన్ యాజ్ BIZWMFLY, then how will doctor be written in that language? ఒక నిర్దిష్ట కోడ్ భాషలో బౌండరీని BIZWMFLY అని వ్రాస్తే ఆ భాషలో డాక్టర్ని ఎలా వ్రాస్తారు అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం వాడు ఇచ్చిన క్వశ్చన్ అనేది నోట్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటి? బౌండరీ కదా, BOUNDARY, బౌండరీ. నెక్స్ట్ ఏంటి? BIZWMFLY. సో బౌండరీని ఈ విధంగా కోడ్ చేశాడు. మనకి ఏం అడుగుతున్నాడు? డాక్టర్, DOCTOR, డాక్టర్ని ఎలా కోడ్ చేయాలి అని అడుగుతున్నాడు. సో చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి? నెంబరింగ్ రాసుకోవాలి కదా. B ఎంత? 2, O ఎంత? 15, U అంటే 21, N అంటే ఏమవుద్ది? 14, D 4, A 1, R 18, Y అంటే 25. నెక్స్ట్ ఇక్కడ B అంటే 2, I అంటే 9, Z అంటే 26, W 23, M అంటే ఎంత? 13, F అంటే 6, L అంటే 12, Y అంటే ఎంత? 25.
ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ వచ్చేమో 9 ఉంది, ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 26 ఉంది. సో ఈ విధంగా చూస్తే మనకి ఏమైనా ఐడియా వస్తుందా అంటే ఏ ఐడియా రావట్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే రివర్స్ నుంచి చెక్ చేద్దాం. రివర్స్ నుంచి చెక్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ రివర్స్ నుంచి చెక్ చేస్తే ఇక్కడ ఏం చేశాడంటే రివర్స్ ఆర్డర్లో ఆపోజిట్ లెటర్ అనేది కోడ్ చేశాడు. సో బీకి ఏమవుద్ది వై కదా, నెక్స్ట్ ఏమవుద్ది ఆర్కి ఏమవుతుంది ఐ, నెక్స్ట్ ఏకి జెడ్, డికి డబ్ల్యూ, అలాగే యూకి ఏమవుద్ది ఎఫ్, ఓకి ఏమవుద్ది ఎల్, బీకి ఏమవుద్ది వై అనేది అవుద్ది. ఇప్పుడు అలాగే దీనికి కోడ్ చేద్దాం. ఫస్ట్ ఆర్కి కదా కోడ్ చేయాలి. చూడండి ఆర్కి ఏమవుద్ది కోడ్ ఐ, అన్ని ఆప్షన్స్లో ఐ ఉంది. నెక్స్ట్ లెటర్ కోడ్ చేద్దాం. డికి డబ్ల్యూ కదా అవుతుంది. ఐ డబ్ల్యూ అనేది ఇక్కడ కూడా అన్ని ఆప్షన్స్లో ఉంది. నెక్స్ట్ ఓ చెక్ చేద్దాం. ఓకి ఏమవుద్ది ఆపోజిట్ లెటర్ ఎల్ కదా, ఐ ఎల్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఓకి ఆపోజిట్ లెటర్ ఎల్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి, టీ ఉంది, సి ఉంది. టీని ఏ విధంగా కోడ్ చేయొచ్చు జీ కదా, అంటే మనకి ఆప్షన్లో ఐఎల్జీ అనేది ఉండాలి. ఐఎల్ఎఫ్ ఉంది, ఇది అవ్వదు. నెక్స్ట్ ఐఎల్ఎక్స్ ఉంది, ఇది కూడా అవ్వదు. నెక్స్ట్ ఏమవుతుంది ఈ రెండిట్లో ఒకటి అవుద్ది. సికి ఆపోజిట్ ఏంటి ఎక్స్ కదా, మనకి ఏమవుద్ది ఐఎల్జీ ఎక్స్ ఎల్ డబ్ల్యూ, ఐఎల్జీ ఎక్స్ డబ్ల్యూ, ఐఎల్జీఎక్స్ఎల్ డబ్ల్యూ అంటే ఏమవుద్ది ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ నీటా ఈజ్ రిటన్ యాజ్ MVVZZ, then what word will be written for IZHSNR? సో ఒక నిర్దిష్ట కోడ్ భాషలో నీటాను MVVZZ అని వ్రాస్తే IZHSNR కోసం ఏ పదం వ్రాయబడుతుంది అని అడుగుతున్నాడు. సో ఇది చూడండి, ఇది మీకు చూడగానే ఆపోజిట్ లెటర్ అని అర్థమవుతుంది కదా. సో అదే మోడల్. సో మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్, ఇఫ్ ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ Arihant is coded as ZIRSZMZ, bird is written as YRIW, then how will painter be coded in that language? ఇది కూడా సేమ్ మోడలే. సో కాబట్టి ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం మోడల్ 2 అనేది నేర్చుకుందాం. అసలు ఏంటి మోడల్ 2 అనేది, లెఫ్ట్ అండ్ రైట్ లెటర్ కోడింగ్ అండ్ డీకోడింగ్. అంటే లెఫ్ట్ రైట్ అదే లెటర్కి లెఫ్ట్ ఏమొస్తుంది రైట్ ఏమొస్తుంది అనేది కోడింగ్ చేశాడు. సో ఆ మోడల్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ పింకీ ఈజ్ కోడెడ్ యాజ్ XZJLMOHJOQ, హౌ విల్ VANDY బి కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్ అని అడుగుతున్నాడు. అంటే ఒక నిర్దిష్ట కోడ్ భాషలో పింకీని XZJLMOHJOQగా కోడ్ చేస్తారు. ఆ భాషలో VANDYని ఎలా కోడ్ రాస్తారు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ అనేది నోట్ చేద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, పింకీ PINKY, పింకీ. ఏం రాశాడు, పింకీకి XZJLMOHJOQ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెంబరింగ్ అనేది వేసుకుందాం. మనకి ఏ క్వశ్చన్ ఏంటి అడిగాడు, వ్యాండీ అని అడిగాడు, VANDY. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒకసారి మనం లెటర్స్ చెక్ చేసేటట్లయితే ఇక్కడ మొత్తం మనకి 5 లెటర్స్ ఉన్నాయి. సో మనకి డీకోడ్ చేసిన తర్వాత మనకి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 10 అనేవి ఇచ్చాడు. సో ఇలా ఎప్పుడైనా ఇచ్చినట్లయితే మనం ఏం చేయాలి అనేది చెప్పుకుందాం. ఫస్ట్ కోడింగ్ చేద్దాం. పీకి ఎంత నెంబర్ 16 కదా, ఐకి 9, N 14, K 11, Y 25. నెక్స్ట్ ఏంటి, ఎక్స్ అంటే 24, జెడ్ అంటే 26, జే అంటే ఎంత 10 కదా, ఎల్ అంటే 12,
M అంటే 13, O అంటే 15, H అంటే 8, J అంటే 10, O అంటే 15, Q అంటే 17. సో ఇలా చూద్దాం. P ఉంది ఇక్కడ XZ ఉంది. సో దీనికి రిలేషన్ అనేది రావట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చూడాలి, లాస్ట్ లెటర్ చూడాలి. లాస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్ చూస్తే ఏమొస్తుంది? ఇక్కడ Y అనేది 25 ఇచ్చాడు. వైకి బిఫోర్ లెటర్ ఏమవుద్ది? 24 అంటే X. తర్వాత ఏమవుద్ది? ఆఫ్టర్ లెటర్. Y తర్వాత లెటర్ ఏంటి? Z. సో ఇలా ఆపోజిట్ లెటర్కి ప్రీవియస్ లెటర్ ఏమవుద్ది, ఆఫ్టర్ లెటర్ ఏమవుద్ది అనేది కోడ్ చేశాడు. సో అలాగే ఇక్కడ K తీసుకుంటే Kకి బిఫోర్ లెటర్ ఏమవుద్ది? J. ఆఫ్టర్ లెటర్ ఏమవుద్ది? L. అంటే Kకి ఇలా కోడ్ చేశాడు. నెక్స్ట్ Nకి బిఫోర్ లెటర్ M, ఆఫ్టర్ లెటర్ O. నెక్స్ట్ Iకి బిఫోర్ లెటర్ H, ఆఫ్టర్ లెటర్ J. Pకి బిఫోర్ లెటర్ O, ఆఫ్టర్ లెటర్ Q అనేది కోడ్ చేశాడు. ఈ విధంగా కోడ్ చేశాడు. మనం కూడా సేమ్ ఇదే విధంగా కోడ్ చేద్దాం. Yకి ఇప్పుడు నెంబరింగ్ వేసుకుందాం. నెంబరింగ్ ఎంత చెప్పండి? Vకి ఎంత? 22, Aకి 1, Nకి 14, Dకి W, Yకి 25 కదా. నెంబరింగ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం చేద్దాం. ఇప్పుడు చేస్తే ఏమొస్తుంది మనకి? చూడండి. సో Yకి ప్రీవియస్ లెటర్, బిఫోర్ లెటర్ ఏమొస్తుంది? X కదా. Yకి ప్రీవియస్ లెటర్ X, మరి Y ఆఫ్టర్ లెటర్ ఏమవుద్ది? Z కదా. సో XZ అనేది మన ఆప్షన్లో ఉండాలి. సో ఇక్కడ ZX ఉంది కాబట్టి ఈ ఆప్షన్ అనేది అవ్వదు. సో ఈ 3 ఆప్షన్లో ఒకటి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి D అంతా 4. D అంటే 4 కదా. సో Dకి ప్రీవియస్ లెటర్ ఏమవుద్ది? C. నెక్స్ట్ D ఆఫ్టర్ లెటర్ ఏమవుద్ది? E. అంటే XZCE అనేది ఉండాలి. XZCE అనేది ఉండాలి. ఇక్కడ చూడండి XZEC అని ఉంది. అంటే ఈ ఆప్షన్ కూడా మనకు అవ్వదు. సో మనకి C కానీ D కానీ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏంటి? Vకి చూడండి. Vకి ఏమవుద్ది? Vకి 22, 21 అంటే U. నెక్స్ట్ V ఆఫ్టర్ లెటర్ ఏంటి? W. సో ఇప్పుడు UW అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈజీగా WU అని ఇచ్చాడు. సో ఈ ఆప్షన్ అనేది మనకు అవ్వదు. సో ఈ ఆప్షన్ అనేది మనకి అవుతుంది. అయినా ఒకసారి మొత్తం కోడ్ చేద్దాం, డీకోడ్. సో చేస్తే ఏమవుతుంది? ఇక్కడ N ఎంత? 14 అంటే దీని బిఫోర్ లెటర్ ఏమవుతుంది? M. ఆఫ్టర్ లెటర్ ఏమవుతుంది? O. అంటే XZCEMO. నెక్స్ట్ ఏముంది? ఏకి బిఫోర్ లెటర్ వచ్చి Z, ఆఫ్టర్ లెటర్ B. సో మనకి ఆప్షన్ అనేది సరిపోయింది కదా, D. నెక్స్ట్ క్వశ్చన్. If in a certain code language name is written as MOZBLDF, PUN is written as OQTVMO, then how will talk be coded in that language? ఒక నిర్దిష్ట కోడ్ భాషలో నేమ్ను MOZBLNDF అని, PUNను OQTVMO అని వ్రాస్తే ఆ భాషలో టాక్ ఎలా కోడ్ చేయబడుతుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ అనేది నోట్ చేసుకుందాం. ఏమిచ్చాడు? ఫస్ట్ నేమ్ అంటే NAME. నేమ్ని ఎలా కోడ్ చేశాడు? MOZBLNDF ఈ విధంగా కదా కోడ్ చేశాడు. నెక్స్ట్ ఏంటి? PUNని ఏ విధంగా కోడ్ చేశాడు? సో PUNని OQTVMO అని కోడ్ చేశాడు. మనకి ఏం అడిగాడు? టాక్ అడిగాడు. టాక్ TALK. టాక్ని ఏ విధంగా కోడ్ చేస్తారని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ నెంబరింగ్ అనేది ఇద్దాం. N అంటే ఎంత? 14, A అంటే 1, M అంటే 13, E అంటే 5. నెక్స్ట్ M అంటే 13, O అంటే 15, Z అంటే 26,
B అంటే 2, L అంటే 12, N అంటే 14, D అంటే 4, F అంటే 6. సో చూడండి ఇప్పుడు N ఉంది ఇక్కడ 14 అండ్ ఇక్కడేముంది 13 ఉంది. అంటే ఏంటి, దీని ప్రీవియస్ లెటర్ అండ్ దీని ఆఫ్టర్ లెటర్ అనేది మనకు కోడ్ చేశాడు. నెక్స్ట్ చూడండి ఇక్కడ A, దీనికి ప్రీవియస్ లెటర్ అండ్ ఆఫ్టర్ లెటర్. అలాగే Mకి ప్రీవియస్ లెటర్ అండ్ ఆఫ్టర్ లెటర్. నెక్స్ట్ Eకి ప్రీవియస్ లెటర్ ఆఫ్టర్ లెటర్ కోడ్ చేశాడు. ఇది కూడా సేమ్ అలాగే కోడ్ చేశాడు కదా. సో చూద్దాం, నెంబరింగ్ రాద్దాం. Pకి ఎంత 16, U అంటే 21, N అంటే 14. సో Pకి ఇక్కడ O అంటే ఎంత అవుతుంది 15 కదా. నెక్స్ట్ Q అంటే ఎంత 17 కదా. T అంటే 20, V అంటే ఏమవుతుంది 22, M అంటే 13, O అంటే 15. సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా కోడ్ చేశాడు కదా. ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 15 ఉంది, నెక్స్ట్ 17 ఉంది. అంటే ప్రీవియస్ లెటర్ నెక్స్ట్ లెటర్. సో ఆ విధంగా కోడ్ చేశాడు. యూ కూడా సేమ్ అంతే, ప్రీవియస్ లెటర్ నెక్స్ట్ లెటర్, ప్రీవియస్ లెటర్ నెక్స్ట్ లెటర్. సో మనం ఇక్కడ కూడా అదే విధంగా కోడ్ చేయాలి. ఫస్ట్ నెంబరింగ్ రాద్దాం. T ఎంత 20, A అంటే 1, L అంటే ఎంత 12, K అంటే 11. సో ఫస్ట్ Tకి ప్రీవియస్ లెటర్ చూద్దాం. 20 ఉంది, ప్రీవియస్ లెటర్ అంటే 19 అంటే S. నెక్స్ట్ 20కి 1 యాడ్ చేస్తే 21 అనేది ఏమవుద్ది U. సో SU అనేది అన్ని ఆప్షన్స్లోనే ఉంది. నెక్స్ట్ చూద్దాం, ఏకి కోడ్ చేద్దాం. ఏకి ప్రీవియస్ లెటర్ ఏమవుతుంది Z అంటే 0 కదా. 1 - 1 0 అంటే Z. నెక్స్ట్ ఏకి ఆఫ్టర్ లెటర్ B, SUZB అనేది ఉండాలి. SUZB అనేది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అలాగే లాస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఈ ఆప్షన్ అనేది అవ్వదు, B అవ్వదు, C అవ్వదు. నెక్స్ట్ చూడండి, Lకి ఏ విధంగా కోడ్ చేస్తాడు. L 12, ప్రీవియస్ లెటర్ ఏమవుద్ది K, నెక్స్ట్ లెటర్ ఏమవుద్ది M. అంటే SUZB ఉండాలి, నెక్స్ట్ KM ఉండాలి. సో ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి రెండు. నెక్స్ట్ లెటర్ చెక్ చేద్దాం. కేకి ప్రీవియస్ లెటర్ ఏమవుతుంది అంటే 11 - 1 10 కదా. 10 అంటే J. నెక్స్ట్ కేకి +1 చేస్తే 12 అంటే ఏమవుద్ది L అవుద్ది. అంటే మనకి SUZB KM JL. అంటే మనకి ఇక్కడ చూడండి ఆప్షన్ D అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If in a certain code language top is written as OQNPSU, rat is written as SUZBQS, then how will gun be coded in that coded language అని అడుగుతున్నాడు. అంటే ఒక నిర్దిష్ట కోడ్ భాషలో టాప్ని OQNPSU అని, ర్యాట్ని SUZBQS అని వ్రాస్తే ఆ భాషలో గన్ని ఎలా కోడ్ చేస్తారు. సో ఇది చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి, టాప్ TOP. టాప్ని ఏ విధంగా రాశాడు OQNPSU అని రాశాడు. నెక్స్ట్ ర్యాట్ని SUZBQS గా రాశాడు. దెన్ గన్ని ఎలా రాస్తాడు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, నెంబరింగ్ అనేది రాయాలి. T20, O ఎంత 15, Q 17. నెక్స్ట్ O ఎంత 15, నెక్స్ట్ P ఎంత 16. ఇక్కడ చూడండి N అంటే ఇక్కడ 14, P అంటే 16, నెక్స్ట్ S అంటే 19, U అంటే 21. చూస్తే ఇక్కడ మనకి T20, ఇక్కడ 15 ఉంది, 17 ఉంది. నెక్స్ట్ ఇక్కడ O 15 ఉంది, 14, 16, P 16, 19, 21 ఉంది. సో ఇక్కడ దీనికి రిలేషన్ అనేది లేదు అనేటప్పుడు నెక్స్ట్ లెటర్ చెక్ చేస్తాం. నెక్స్ట్ లెటర్కి దీనికి రిలేషన్ వస్తుందా లేదా అని. నెక్స్ట్ లెటర్కి వస్తుందా 15, ఇక్కడ 15 ఉంది, రావట్లేదు. ఇక్కడ చూడండి మళ్ళీ లాస్ట్ లెటర్, ఇక్కడ లాస్ట్ లెటర్కి 16 ఉంది, ప్రీవియస్ లెటర్ ఏమవుద్ది 16 - 1 చేస్తే 15 అంటే
ఓ అండ్ +1 చేస్తే 17 అంటే క్యూ. అంటే ఈ లెటర్కి ఈ లెటర్ని కోడ్ చేశాడు. నెక్స్ట్ ఏం చేశాడు, ఈ లెటర్కి ఈ లెటర్ని కోడ్ చేశాడు. ఓ 15 -1 చేస్తే 14 +1 చేస్తే 16. సో ఇది. నెక్స్ట్ టీకి 20 -1 చేస్తే 19 +1 చేస్తే 21. ఈ విధంగా కోడ్ చేశాడు. సో దీనికి మరి కోడ్ అనేది మనం రాయాల్సిన అవసరం లేదు. ఇది కూడా సేమ్ ఆ విధంగానే కోడ్ చేశాడు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా గన్ క్వశ్చన్కి వెళ్దాం. గన్ అనేది అడుగుతున్నాడు. గన్ అనేది కోడ్ చేద్దాం. ఇప్పుడు నెంబరింగ్ ఇద్దాం. జీకి 7, యూకి 21, ఎన్కి 14. సో ఇప్పుడు ఎన్ అనేది ఇక్కడ రాయాలి, జీ అనేది ఇక్కడ రాయాలి, యూ అనేది ఇక్కడ రాయాలి. సో ఎన్కి 14 కదా, 14 - 1 చేస్తే ఏమొస్తుంది 13. 13 అంటే మనకి కోడ్ ఏంటి, 13 అంటే ఎమ్, అంతే కదా. నెక్స్ట్ 14 +1 చేస్తే 15. 15 అంటే ఏంటి, ఓ. సో మనకి ఫస్ట్ ఎంఓ అనేది ఉండాలి. బిలో ఎంటీ అని ఉంది కాబట్టి ఈ ఆప్షన్ అనేది అవ్వదు. ఏ కానీ సి కానీ డి కానీ అవుతుంది. చూద్దాం. నెక్స్ట్ ఏముంది, యూ 21 కదా, 21 - 1 చేస్తే 20 అంటే టీ. నెక్స్ట్ 21 +1 చేస్తే 22 అంటే వి. అంటే ఎంఓటీవి అనేవి ఉండాలి. ఎంఓటీవి అనేది ఇక్కడ ఉంది అండ్ ఆప్షన్ ఏలో కూడా ఉంది. ఇక్కడ ఎంఓటీహెచ్ అనేది ఉంది కాబట్టి ఈ ఆప్షన్ అనేది మనకు అవ్వదు. నెక్స్ట్ చూద్దాం. జీ 7 -1 అంటే 6 అంటే ఏంటి, ఎఫ్. నెక్స్ట్ 7 +1 అంటే 8 అంటే ఏంటి, హెచ్. ఇక్కడ చూడండి ఏ ఆప్షన్లో ఉంది మనకి, ఎంఓటీవి ఎఫ్హెచ్ అనేది ఉండాలి. అంటే మనకు ఆప్షన్ సిలో ఉంది కదా, ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In a certain code language, pick is coded as OQHJBDJL. Then how will flat be written in that language అని అడుగుతున్నాడు. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో పిక్ను OQHJBDJLగా కోడ్ చేస్తారు. అప్పుడు ఆ భాషలో ఫ్లాట్ని ఎలా వ్రాయబడుతుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేద్దాం. పిక్ PICK పిక్ని ఎలా కోడ్ చేసాడంట, OQHJBDJL BDJLగా కోడ్ చేశాడు. ఇప్పుడు ఫ్లాట్ FLAT ఫ్లాట్. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం నెంబరింగ్ అనేది వేసుకుందాం. పీకి ఎంత 16, ఐకి 9, సి 3, కే 11. నెక్స్ట్ ఓ ఎంత 15, క్యూ ఎంత 17, హెచ్ అంటే 8, జే అంటే ఎంత 10, బి అంటే 2, డి అంటే 4, జే అంటే 10, ఎల్ అంటే 12. సో ఇక్కడ చూసేటట్లయితే మనకి ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 15, 17 అనేది ఉంది. అంటే ఇది కూడా సేమ్ అదే మోడల్ కదా. అంటే -1 చేశాడు, +1 చేశాడు. అంటే ప్రీవియస్ లెటరు నెక్స్ట్ లెటరు, ప్రీవియస్ లెటరు నెక్స్ట్ లెటర్. ఇక్కడ కూడా సేమ్ అంతే కదా, అదే విధంగా కోడ్ చేశాడు. సో మనం ఇదే సమ్ ఇలా చేద్దాం. ఎఫ్కి ఎంత 6, ఎల్కి 12, ఏ ఎంత 1, టీకి 20. సో ఇప్పుడు 6 ప్రీవియస్ 1 అంటే -1 చేస్తే ఎంత వస్తుంది 5 అంటే ఈ వస్తుంది. నెక్స్ట్ 6 + 1 7 చేస్తే ఏమొస్తుంది, జీ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఆప్షన్స్లో మనకి 3 ఆప్షన్స్ అనేవి ఈజీ ఉన్నాయి, ఇది లేదు కాబట్టి ఆప్షన్ తీసేయచ్చు. నెక్స్ట్ ఎల్ 12 - 1 చేస్తే 11 అంటే ఏమవుతుంది కే. నెక్స్ట్ 12 + 1 అంటే 13 అంటే ఏమవుతుంది ఎం. కేఎం అంటే ఈజీ కేఎం అనేది ఉండాలి. ఇక్కడ ఈజీ కేఎం అనేది అన్ని ఆప్షన్స్లో ఉంది. నెక్స్ట్ లెటర్ చూద్దాం. ఏ అంటే 1 అంటే 20, ఏ అంటే 1 కదా, 1 - 1 అంటే 0 అంటే మనకి ఏం రావాలి జెడ్ రావాలి. నెక్స్ట్ ఏ +1 చేస్తే ఏమొస్తుంది బి. సో ఈజీ కేఎం జెడ్బి అనేది ఉండాలి. ఈజీ కేఎం ఇక్కడ చూడండి బీజెడ్ ఉన్నది కాబట్టి ఈ ఆప్షన్ అనేది అవ్వదు కదా. నెక్స్ట్ ఈజీ కేఎం జెడ్బి అనేది ఉండాలి. సో 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ లెటర్ చూద్దాం. టీ అంతా 20 -1 చేస్తే ఏమొస్తుంది 19 అంటే ఎస్ కదా.
నెక్స్ట్ 20 + 1 21 అంటే యు, అంటే ఈజీ కేఎం జెడ్బి ఎస్యు అనేది ఉండాలి. ఇది యుఎస్ ఉంది కాబట్టి అవ్వదు. ఎస్యు అనేది మనకి ఏముంది, ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఇన్ ఏ సర్టైన్ లాంగ్వేజ్ NIL is written as MOHJKM, then how will COM be written in that language? సో ఒక నిర్దిష్ట భాషలో నిల్ను MOHJKM అని రాస్తే ఆ భాషలో COMBని ఎలా రాస్తారు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేద్దాం. ఏమిచ్చారు, NIL. సో ఏం కోడ్ చేశాడు, MOHJKM. నెక్స్ట్ వచ్చేసరికి ఏం అడిగాడు మనకి క్వశ్చన్, కాంబ్ COMB ఏ విధంగా కోడ్ చేశాడు. ఎన్కి ఏంటి 14, ఐ అంటే 9, ఎల్ అంటే 12, నెక్స్ట్ ఎం అంటే 13, ఓ అంటే 15, హెచ్ అంటే 8, జే అంటే 10, కే అంటే 11, ఎం అంటే 13. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ అంటే 14 ఉంది. ఇది కూడా సేమ్. ఏం చేశాడు, ప్రీవియస్ లెటర్ అండ్ నెక్స్ట్ లెటర్. I9, H8, J10, ప్రీవియస్ లెటర్ నెక్స్ట్ లెటర్, ప్రీవియస్ లెటర్ నెక్స్ట్ లెటర్, L12, KM, ప్రీవియస్ లెటర్ నెక్స్ట్ లెటర్. సో ఇక్కడ కూడా సేమ్ అలానే చేయాలి కదా. సి అంటే 3, ఓ అంటే ఎంత 15, ఎం అంటే 13, బి అంటే 2. సో ఇప్పుడు ఏం చేయాలి, ప్రీవియస్ లెటర్ సి 3 - 1 అంటే 2 అంటే బి, 3 + 1 అంటే 4 అంటే ఎంత డి. సో బి డి అనేవి ఉండాలి. నెక్స్ట్ లెటర్ చూద్దాం, ఓ 15 - 1 అంటే 14, 14 అంటే ఏంటి ఎన్, 15 + 1 అంటే 16, 16 అంటే మనకి ఏంటి పి కదా. నెక్స్ట్ బీడి ఎన్పి ఉండాలి. ఇక్కడ పిఎన్ ఉంది, ఈ ఆప్షన్ అనేది అవ్వదు. నెక్స్ట్ బీడి ఎన్పి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. నెక్స్ట్ లెటర్ చూద్దాం, M13, 13 - 1 అంటే 12, 12 ఏమవుద్ది ఎల్. నెక్స్ట్ 13 + 1 అంటే 14, 14 అంటే ఎన్. సో బీడి ఎన్పి ఎల్ఎన్ అనేది ఉండాలి. బీడి ఎన్పి ఎల్ఎన్ ఇది అవ్వదు కదా, ఇక్కడ ఎన్ఎల్ ఉంది, బీడి ఎన్పి ఎల్ఎన్ ఉంది. సో బి కానీ ఆప్షన్ డి కానీ మనకు ఆన్సర్ అనేది అవుద్ది. ఇప్పుడు బి చూద్దాం. బి -1 చేస్తే ఏ, +1 చేస్తే సి, ఏసి అనేది రావాలి. బీడి ఎన్పి ఎల్ఎన్ ఏసి, బీడి ఎన్పి ఎల్ఎన్ ఏసి అంటే ఇది సరిపోతుంది కదా. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ RAM is written as QSZBLN, LOVE is written as KMNPUWDF, then how will ACT be written in that language? ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ర్యామ్ను QSZBLN అని, లవ్ను KMNPUWDF అని వ్రాస్తే ఆ భాషలో యాక్ట్ను ఎలా వ్రాస్తారు? సో చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ర్యామ్ RAM, ఏం రాశాడు QSZBLN. నెక్స్ట్ లవ్ LOVE, లవ్ని ఏ విధంగా కోడ్ చేశాడు, KMNPUWDF. మనకేమడిగాడు, యాక్ట్ ACT ఎలా కోడ్ చేశారని అడుగుతున్నాడు. ఇది కూడా సేమ్ అదే మోడల్. చూద్దాం. ఫస్ట్ నెంబరింగ్ రాద్దాం. ఆర్ అంటే 18, ఏ అంటే ఎంత 1, ఎం అంటే 13, క్యూ అంటే 17, ఎస్ అంటే ఎంత 19, జెడ్ 26, బి అంటే 2, ఎల్ అంటే 12, ఎన్ అంటే 14. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఆర్ అంటే 18,
-1 చేస్తే ఏంటి 17 అంటే Q, +1 చేస్తే 19 అంటే S. నెక్స్ట్ ఏకి ప్రీవియస్ లెటర్ నెక్స్ట్ లెటర్, ఎంకి ప్రీవియస్ లెటర్ నెక్స్ట్ లెటర్, ఆర్కి ప్రీవియస్ లెటర్ నెక్స్ట్ లెటర్, ఈ విధంగా కోడ్ చేశాడు. సో ఇది కూడా చూడండి ఒకసారి. ఎల్ అంటే ఎంత 12, ఓ అంటే 15, వి అంటే ఎంత 22, ఈ అంటే 5, నెక్స్ట్ కే అంటే 11, ఎం అంటే 13, ఎన్ అంటే 14, పి అంటే 16, యు అంటే 21, డబ్ల్యూ అంటే 23, డి అంటే ఎంత 4, ఎఫ్ అంటే 6. సో ఇది కూడా సేమ్ అదే కదా చేశాడు. ఎల్కి ప్రీవియస్ లెటర్ కమ్ నెక్స్ట్ లెటర్, ఇక్కడ ప్రీవియస్ లెటర్ నెక్స్ట్ లెటర్, ప్రీవియస్ లెటర్ నెక్స్ట్ లెటర్, ప్రీవియస్ లెటర్ నెక్స్ట్ లెటర్. సో ఆ విధంగా కోడ్ చేసాడు. ఇక్కడ కూడా సేమ్ మనం అదే చేద్దాం. ఏకి ఎంత 1, సికి 3, టీకి 20. సో ఏకి ప్రీవియస్ లెటర్ 1 - 1 0 అన్నా జెడ్ అన్నా ఒకటే కదా జెడ్. సో ఫస్ట్ లెటర్ అనేది మనకి జెడ్ ఉండాలి. అన్ని ఆప్షన్స్లో జెడ్ ఉంది. నెక్స్ట్ చేద్దాం. ఏకి +1 చేస్తే బి, సో జెడ్ బి అని ఉండాలి. సో జెడ్ జి అని ఉంది కదా ఇక్కడ. సో ఈ ఆప్షన్ అనేది మనకు అవ్వదు. ఏ కానీ సి కానీ డి కానీ అవుతుంది. నెక్స్ట్ చూడండి సికి 3, -1 చేస్తే 2 అంటే బి, +1 చేస్తే 4 అంటే డి, జెడ్బి బి డి. సో ఇక్కడ జెడ్బి డిబి ఉంది. ఈ ఆప్షన్ కూడా అవ్వదు కదా. నెక్స్ట్ జెడ్బిబి అనేవి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి చూద్దాం. నెక్స్ట్ ఏంటి ఒకటే మన ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఏంటి టీ 20, 20 - 1 చేస్తే 19 అంటే ఎస్, జెడ్ బీబీ డిఎస్, జెడ్ బీబీ, అక్కడ డియు ఉంది, ఇక్కడ డిఎస్ ఉంది. అంటే మన ఆప్షన్ ఏమవుద్ది సి అవుద్ది. అదే ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ల్యాప్ ఈజ్ కోడెడ్ యాజ్ KMZBOQ, then how will note be written in that language? ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ల్యాప్ను KMZBOQ గా కోడ్ చేస్తే ఆ భాషలో నోట్ అనేది ఎలా వ్రాయబడుతుంది అని అడుగుతున్నాడు. సో చూద్దాం. ఫస్ట్ ల్యాప్ LAP, సో KMZBOQ. నెక్స్ట్ ఏంటి నోట్, సో ఎల్ ఎంత 12, ఏ అంటే 1, పి అంటే 16, కే అంటే 11, ఎం అంటే 13, జెడ్ అంటే 26, బి అంటే 2, ఓ అంటే 15, క్యూ అంటే 17. సో చూడండి ఇప్పుడు ఎన్ అంటే ఎంత 14, ఓ అంటే 15, టీ అంటే ఎంత 20, ఈ అంటే 5. సో దీన్ని ఎలా కోడ్ చేయాలని అడుగుతున్నాడు. సో ఇది కూడా సేమ్ అదే మోడల్ కదా. ప్రీవియస్ లెటర్ నెక్స్ట్ లెటర్. చూడండి ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 11 ఉంది. అంటే ఏం చేశాడు -1 + 1, ప్రీవియస్ లెటర్ నెక్స్ట్ లెటర్. సో ఇక్కడ కూడా ప్రీవియస్ లెటర్ నెక్స్ట్ లెటర్, నెక్స్ట్ ప్రీవియస్ లెటర్ నెక్స్ట్ లెటర్ చేశాడు. సో చూద్దాం. ఇక్కడ ఎన్ అంటే 14 కదా. 14 - 1 చేస్తే ఏమొస్తుంది మనకి 13 వస్తుంది. అంటే ఎమ్. నెక్స్ట్ ఏంటి ఆఫ్టర్ లెటర్ 14 + 1 చేస్తే 15. 15 అంటే ఏమవుద్ది ఓ కదా. సో మనకు ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ ఎంఓ అనేవి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఎంఎన్ అనేది ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా. ఈ ఆప్షన్ అనేది మనకు అవ్వదు. నెక్స్ట్ చూడండి ఓకి ప్రీవియస్ లెటర్ అంటే 15 - 1 14. 14 అంటే ఏమవుద్ది ఎన్. నెక్స్ట్ ఆఫ్టర్ లెటర్ ఏమవుద్ది 15 + 1 అంటే 16. 16 ఏమవుతుంది 16 అంటే పి. ఎంఓఎన్పి ఉండాలి. ఎంఓఎన్పి అనేవి 3 ఆప్షన్స్లో ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం. టీ 20 - 1 అంటే 19 అంటే ఎస్. 20 + 1 21 అంటే యు. అంటే ఎంఓఎన్పిఎస్యు ఉండాలి. ఎంఓఎన్పిఎస్యు ఉండాలి. యుఎస్ ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ లెటర్ చూద్దాం. ఎన్ కదా, ఎన్ఓటి, ఈ కదా. నెక్స్ట్ది ఈకి -1 చేస్తే 4 అంటే డి, +1 చేస్తే ఏమొస్తుంది ఎఫ్ వస్తుంది. సో అంటే ఏమొచ్చింది ఎంఓఎన్పిఎస్యు డిఎఫ్.
ఏ ఆప్షన్ మనకి ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇఫ్ ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ గో ఈజ్ రిటర్న్ యాజ్ FHNP దెన్ హౌ విల్ సన్ బి రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో గోను FHNP అని వ్రాస్తే ఆ భాషలో సన్ను ఎలా వ్రాస్తారు అని అడుగుతున్నాడు. సో ఇది కూడా సేమ్ మోడలే కాబట్టి మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి.